పిల్లలకు వాక్యము నేర్పించండి. మరలా చెప్తాను, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏది చేయండి మీ పిల్లల కోసమే కదా. అటువంటి ఆ పిల్లల చేతికి రానప్పుడు, ఆ పిల్లలే దారి తప్పిపోతున్నప్పుడు, ఏమండి నీకు ఎంత ఉంటే ఏంటి చెప్పు. ఒక విషయం చెప్తాను ముగించే ముందు. మీరు ఎన్ని సంపాదించండి, లక్షలు కూడా పెట్టండి, కోట్లు కూడా పెట్టండి, వాడు మంచివాడు కాకపోతే, మీరు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు మీరు సంపాదించిన లక్షలు కోట్లు వాడు సరి అయినటువంటి పద్ధతిలో, క్రమశిక్షణలో, దేవుని జ్ఞానంలో వాడు ఎదగకపోతే, మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టి మీరు సంపాదించిన సంపాదనంతటిని ఆడు అరగతీయటానికి, ఆవిరిగా మార్చడానికి వాడికి 1 సంవత్సరం చాలు. సంవత్సరం కాదు, అవసరం 1 రోజులో కూడా చేయగలడు. లేదు అనుకుంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం కాదు, నా పిల్లల్ని మంచి వాళ్ళగా చేస్తాను, ప్రయోజకులుగా చేస్తాను అని మీ పిల్లల మీద మీరు దృష్టి పెట్టి వారిని మంచి జ్ఞానంలో, భక్తిలో మీరు పెంచగలిగితే వాడికి ఏం కావాలో వాడు సంపాదించుకోగలడు. వాడి క్యారెక్టర్ మీరు బిల్డప్ చేయండి. చిన్నప్పటి నుంచి దేవుడు చెప్పిన పద్ధతుల్లో పెంచి చూడండి. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మీరు వాడికి ఇచ్చిన ఆస్తుల్లో ఏంటంటే మంచి లక్షణాలే మీరు వాడికి ఇచ్చిన పెద్ద ఆస్తి.